వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ చికెన్ కట్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 కేజీ బోన్లెస్ చికెను, దీంట్లోనే 2 బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టాను, అది కూడా వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుందాము. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన చికెన్ని ఒక జార్లో వేసి పల్స్ మోడ్లో దీన్ని పల్స్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఉడికించిన బంగాళదుంపలు, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూను గరం మసాలా, 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూను మిరియాల పొడి, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, రుచికి తగినన్ని ఉప్పు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి మిక్స్ చేయాలి. చూడండి ఇలాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒక చిన్న కప్పులో 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని 1/2 గ్లాస్ నీళ్ళతో బాగా జారుడుగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసిన కట్లెట్ని మనకి కావాల్సినంత షేప్లో దీన్ని రెడీ చేసుకుందాము. నేనైతే ఇక్కడ రౌండ్గానే చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే అలా మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ పిండిలో దీన్ని ఒకసారి డిప్ చేసి తీసుకోవాలి. దీన్ని తీసించుకున్న బ్రెడ్ క్రమ్స్లో కూడా బాగా కోట్ చేయాలి. చూడండి ఇలా మనం ఒక్కొక్కటి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ దీన్ని షాలో ఫ్రై కోసమని తవా పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో నేను 1/2 కప్పు నూనె యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నూనె వేడెక్కాక ఒక్కొక్కటి ఇలా పెట్టుకుంటున్నాను. మీరు దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షాలో ఫ్రైనే చేస్తున్నాను. ఇలా మీరు రెడీ చేసిన కట్లెట్స్ని ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇది దాదాపు 1 వీక్ నుంచి మ్యాక్సిమం 10 రోజుల దాకా దీన్ని స్టోర్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు దీన్ని. ఇది 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇది చూడండి ఇలా. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇది కెచప్తో కానీ మయోనీస్తో కానీ మంచి రుచిగా ఉంటుంది. ఇది మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.